హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మాస్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. అలాగే అల్లు అర్జున్ సార్ బర్త్డే అయితే ఉంది కదా, సో ఆయన ఫొటోస్తో చేశాను. మీరు మీ ఫొటోస్తో అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన పేజీని అయితే అక్కడ ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఆర్వీఎస్ గురించి HBD2 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఇలా అయితే ఉంటుంది. మీకు ఈ నేమ్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 9.25 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 10.12 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటో అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. 11 సెకండ్ దగ్గర ఇక్కడ గ్రూప్ 1 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ ఫోటో ఉండేటట్టు చూసుకోండి. ఒక 4 ఫొటోస్ అయితే ఫుల్ ఫోటో అయితే ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఫుల్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటోకి సైడ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చేయండి. తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటోకి సైడ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఫోటోకి సైడ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చి గ్రూప్ 3 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని అయితే ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇలా కరెక్ట్ మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫొటోస్ని. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. కావాలంటే మీరు గ్రూప్ 3 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటోని అయితే కొంచెం ఇలా జూమ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇలా అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ 11.26 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూగా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ 13.27 సెకండ్ దగ్గర 3 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇందాక చేంజ్ చేసుకున్న ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. గ్రూప్ 1 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఒక ఫుల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోకి సైడ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చేయండి. తర్వాత గ్రూప్ 2 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటోకి సైడ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ దగ్గర వచ్చేయండి. దగ్గర వచ్చిన తర్వాత గ్రూప్ 3 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఇప్పుడు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటోని కొంచెం మధ్యలోకి వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇలా అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ 14.19 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూగా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. 3 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇందాకలాగా గ్రూప్ని అయితే చేంజ్ చేసుకుని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నా. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని గ్రూప్స్ దగ్గర మీ ఫొటోస్ చేంజ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి.
స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడర్న్స్లో వెళ్ళి స్టార్టింగ్ టు కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమింగ్లో జూమ్ అయితే చేసుకోండి ఫుల్గా. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఇలా కీ యానిమేషన్ ఇచ్చేసి జూమ్ అయితే చేసుకోండి. గ్రూప్ ఫొటోస్ కాకుండా ఇలా నార్మల్ ఫొటోస్కి మాత్రమే కీ యానిమేషన్ ఇచ్చి జూమ్ అయితే చేసుకోండి ఇలా ఫుల్గా. తర్వాత నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడర్న్స్లో వెళ్ళి స్టార్టింగ్ టు కీ యానిమేషన్ ఇచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర జూమింగ్లో జూమ్ అయితే చేసుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి మీరు ఈ కీ యానిమేషన్ ఇచ్చి జూమ్ అయితే చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చి జూమ్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి HBD2 ఎఫెక్ట్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్ వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేయండి. ఫొటోస్ దగ్గర వచ్చిన తర్వాత ఈ గ్రూప్స్ కాకుండా పైన ఉన్న ఫొటోస్ మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి మీరు. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇందాకలాగా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఉంది కదా, దీని మీద ఈ టెక్స్ట్ మీద ట్యాబ్ వేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి ఇక్కడ మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఇలా మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అల్లు అర్జున్ అని ఉంది కదా, దీని మీద ట్యాబ్ వేసి ఎడిట్ టెక్స్ట్లో వెళ్ళి మీ నేమ్ అయితే రాసుకోండి. మీరు మీ నేమ్ రాసుకున్న తర్వాత ఇక్కడ 5.19 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ కూడా మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. మీ బర్త్డే ఏ మంత్లో ఉందో ఆ మంత్ నేమ్ అయితే రాయండి. ఇలా బర్త్డే నేమ్ అండ్ డేట్ అండ్ మంత్ చేంజ్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.